అంతర్యామి ఛానల్కి స్వాగతం. ముందు భాగంలో మనం మహాత్ములతో మన దివ్యానుభవాలు మురళీ సార్ చేత చెప్పించుకున్నాం. నేను దాంట్లో దర్గా స్వామి గురించి చెప్పినప్పుడు నేను మా అమ్మగారు ఆ వీడియో చూసి చాలా సంతోషించి దర్గా స్వామి సమాధి మందిరం దర్శించాలని మా అమ్మగారు ఎంతో ఆశపడితే ఇమీడియట్గా మేము నిన్న దర్గా స్వామి మందిరానికి వెళ్ళాలని అనిపించింది. నిన్న గురువారం అన్నీ కలిసి వచ్చి దర్గా స్వామి మందిరానికి వెళ్ళాం. అక్కడ మాకు ఎంతో ఆనందంగా అనిపించింది సమాధి మందిరం చూసి. సార్, మీరు చెప్పినట్టు దర్గా స్వామి మందిరం చాలా ఆకర్షణీయంగా, మాకు చాలా అనుభవాలు, సాయిబాబా గుడి అన్నీ కరెక్ట్గా బాగున్నాయి సార్. ఇంకా మీ దగ్గర దర్గా స్వామి దగ్గర మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అవేమన్నా మాతో పంచుకుంటారా? సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం అమ్మ, ఆ దర్గా స్వామి మందిరానికి మీరు వెళ్ళడం, దర్శించుకోవడం చాలా ఆనందదాయకం. వారితో నా జీవిత ప్రయాణం చాలా సంవత్సరాలు కొనసాగింది. వారితో చాలా మధురానుభూతులు కూడా ఉన్నాయి. మొన్న చెప్పినట్లుగా మా గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నాకు తిరుపతి లడ్డు ఇచ్చి కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి చేసుకోపోరా అని ఆర్డర్ వేశారు. ఇంటికి వచ్చిన తర్వాత చర్చలు మొదలయ్యాయి. ఓ 2 సంబంధాలు వచ్చాయి. నేరుగా తీసుకొని దర్గా స్వామి దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గర కూర్చొని 2 ఫోటోలు ఆయన దగ్గర పెట్టాను. స్వామి ఇలా వచ్చాయి, మీ ఇష్టం అన్నా. జాతకాలు అవి చూసుకున్నారా అని అడిగారు ఆయన. ఏమీ చూడలేదు స్వామి, మీరే చెప్తే చేసుకుంటాను అన్నాను. వెంటనే ఒక ఫోటో తీసి ఇది చేసుకో అన్నారు. అంతే, వెంటనే ఇంటికి వచ్చేసాను, చెప్పాను, అయిపోయింది. అలా అప్పుడప్పుడు స్వామివారికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వివాహం అయిన తర్వాత నా భార్యను తీసుకొని కూడా వెళ్ళాను దర్గా స్వామి దగ్గరికి. అక్కడ నిద్ర చేశాం. నిద్ర చేస్తే అక్కడ ఆమెకి ఏదో చిన్న అనుభవం జరిగింది. అక్కడి నుంచి ఏదో లైటింగ్ లాగా లోపలికి వచ్చినట్లుగా ఒక భావన కలిగింది, వెలుగులాగా వచ్చింది కడుపులోకి. పొద్దున్న లేచాము, డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టగానే వెంటనే స్వామికి ఫోన్ చేశాను నేను. స్వామి ఇట్లా బాబు పుట్టాడని. వెంటనే ఫోన్లో ఏమన్నారు తెలుసా ఆయన? జితేంద్రుడు పుట్టాడు రా అన్నాడు. వెంటనే వాడికి జితేంద్ర నామకరణం కూడా చేసాము వారి చేతి గుండానే. తర్వాత చాలాసార్లు మేము కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొని కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళడం, ఎన్నో అనుభవాలు వారితో జరిగాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఓసారి మా ఊర్లో ఉన్నాను. ఆంజనేయ స్వామి అరుగు మీద కూర్చొని ఉన్నాను శుక్రవారం. ఎందుకో తెలియదు, స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, ఖాళీగా ఉన్నాను కదా, ఎలాగో సెలవు కదా అనిపించి నేరుగా బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడ చేరుకున్నాను. నా స్థానం పూర్తి చేసుకొని కూర్చొని ఉన్నాం. ఏమీ తినల, కొంచెం ఆకలిగా ఉంది. దాదాపు ఉదయం 10:30-11 అవుతుంది. అక్కడ ఉండేటువంటి స్వామి శిష్యులు శంకర గారు వచ్చారు. స్వామి మిమ్మల్ని స్వామి రమ్మంటున్నారు అని. అయ్యా, స్వామి ఇంకా రాలేదు కదా ఇక్కడికి, నేను వచ్చిన స్వామివారికి ఏం తెలుసు అన్నాను. రాత్రే చెప్పారు శంకరయ్య, మన మురళి వస్తున్నాడు అయ్యా రేపు అని చెప్పారు అన్నాను. నేను ఆశ్చర్యపోయాను, ముందే చెప్పారనేసరికి. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కు లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళాను. స్వామివారు ఆయన చేతుగుండా అన్నం వండి రసము, సాంబారు, చట్నీ అన్నీ తయారు చేసి నన్ను కూర్చోబెట్టి ఒక విస్తరేసి స్వయం ఆయన చేతులతో విస్తట్లో వడ్డించి బాగా వేడివేడిగా ఉంది అన్నం, కాలుతుందా నాయన అని విసనకర్ర తీసుకొచ్చి విసురుతూ ఉంటే తింటూ ఉన్నాను. తిను, ఇంకా తిను, రసం వేసానా, సాంబార్ వేసానా, పప్పులు పడేసుగా బాగుంటుంది అని చిన్న పిల్లవాడికి ఎలాగైతే తినిపిస్తారో, గోరుముద్దలు పెట్టి అమ్మ తినిపిస్తుంది కదా, అదే భావనతోటి ఆయన పెడుతుంటే ఒకవైపు తింటూ ఉన్నాను, ఒకవైపు ఏదో తెలియని ఒక రకమైన భావన కళ్ళ వెంట అలా నీళ్లు కారుతూ భావన. ఆయన పెద్ద ఆయన ఏమిటి, మనల్ని పిలిచి భోజనం పెట్టడం ఏమిటి, కొసరు వడ్డిస్తూ ఇంకా తిను అంటూ విసురుతూ విసనకరతో. చివరికి తిన్న తర్వాత విస్తరి తీసేనివ్వాల.
వేరే వాళ్ళని పిలిచి తెప్పించారు. నేను అసలు ఆశ్చర్యపోయాను, అసలు అంత ట్రీట్మెంట్ ఏమిటా మనకని. తర్వాత ఎవరో ఇద్దరు వచ్చారు పెద్దవాళ్ళు, ఎవరో పెద్ద వీఐపీ ఆడవాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు లోపలికి వస్తుంటే వాళ్ళని తిట్టి పంపించేశారు. ఇక్కడ పెద్దవాళ్ళు భోజనం చేస్తున్నారు, మీరు చూడడానికి రాకూడదు అని. పెద్దవాళ్ళు ఏమిటి నాకేం అర్థం కాల. తర్వాత అంత అయిన తర్వాత స్వామివారి దగ్గర కూర్చున్నాను. ఈరోజు ఏంటో తెలుసా అన్నారు. తెలియదు స్వామి అన్న. రథసప్తమి పర్వదినం ఈరోజు. శ్రీమన్నారాయణుడు నాకు ఈరోజు మా ఇంటికి ఆతిథ్యం వస్తాడని నా మనసుకు స్మరించింది. ఆ శ్రీమన్నారాయణుడు నీ రూపాలు వచ్చాడు మా ఇంటికి భోజనానికి, నీకు భోజనం పెడుతున్నాను అని. అమ్మయ్యా మన మురళి వచ్చాడమ్మయ్యా, భోజనం పెట్టానమ్మయ్యా అని ఎంత సంతోషంతో అమ్మతో ఆయన చెబుతుంటే తెలియని ఏడుపు. ఎటువంటి ఏడుపు అది? మన మనసు మనకే తాదాత్మ్యము చెందినప్పుడు వచ్చేటువంటి ఏడుపు అనమాట అది. అంత అద్భుతంగా జరిగింది. నెక్స్ట్ డే ఉండి వచ్చేసాను. కొద్ది రోజులకి అన్నమయ్య సినిమా రిలీజ్ అయింది నెల్లూరులో. ఒక్కడిని సినిమాకి వెళ్ళాను. సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాను. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు కొండ దిగి కిందకు వచ్చి అన్నమయ్య పల్లకీం వస్తాడు. తనే పూజారిగా కూర్చొని పెళ్లి జరిపిస్తాడు. అంత అవసరం ఏంటి ఆయనకి? అంత పెద్ద మహాత్ములు కిందకి దిగి, ఆయన స్థాయి కన్నా దిగి కిందకు వచ్చి అన్నమయ్య దగ్గర కూర్చొని ఆయనకి వివాహం చేసి ఆయన పల్లకి మోసి, అది నాకు జరిగిన అనుభవాలు గుర్తుకొచ్చేసి ఏడ్చేశా. ఏడుస్తూనే ఉన్నా దాదాపు గంట సేపు మన అనుభవాలని గుర్తుకొచ్చి. ఎందుకంటే అంత మహాత్ములు సద్గురువులు వాళ్ళు మన కోసం దిగిరావడం ఏమిటి? మనం అల్పజ్ఞులం, మన దగ్గర ఏముంది? అప్పుడు అనిపించింది, గురుదేవులు తలుచుకుంటే ఏమైనా చేయించగలరు. అది గురువుగారి యొక్క అనుగ్రహము. మా గిరిగారు నాన్నగారు చెప్పేవారు, నరసింహారావు గారు. ఒకసారి గురువుగారి ఇంటికి వెళ్తే కూర్చొని పీట ఉంటే ఆ పీట నరసింహారావు గారికి వేసేసి అమ్మగారు గురువుగారి కోసమని నెయ్యితో దోశ పోసి గురువుగారికి ఇస్తే అది తీసి నరసింహ గారికి ఇచ్చి, తన పడుకునే బెడ్ వారికి ఇచ్చి, ఇన్ని ఏంటి అసలు గురుదేవుల అనుగ్రహం కాకపోతే? అట్లా దర్గా స్వామితోటి ఇంకా ఎన్నోసార్లు వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. స్వామి దగ్గర ఉరుసు జరిగింది. ఒక 3 రోజులు అక్కడే ఉన్నాను నిద్ర చేసి. తర్వాత బాబా మందిరం కట్టించారు వారు. ఆ మందిర ప్రతిష్టకు కూడా నేను అక్కడే ఉన్నాను. ఓకే. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 4 గంటల దాకా ఇద్దరమే మాట్లాడుతూ కూర్చొని బాబా మందిరంలో. ఎన్ని రహస్యాలంటే ఆధ్యాత్మిక రహస్యాలు. ఆధ్యాత్మికంగా మనం ఎదిగేటప్పుడు పడే కష్టాలు కానీ, ఆయన పడ్డ కష్టాలు కానీ, అట్లాగే సాధన గురించి చెబుతూ లాస్ట్కి లంబికా యోగం గురించి చెప్పారు. లంబికా యోగము అని. ఎలా స్వామి అన్న, రేపు చూద్దులే అన్నారు. తర్వాత రోజు ఉదయము నేను బయట కూర్చోండి పిలిచారు స్వామి, లోపలికి రా అని. లోపలికి వెళ్ళాను. కళ్ళు పెద్దగా ఇలా చేసేసి నాలుకది లోపలికి పంపించి సహస్రారం మీదకి పంపించి తెల్లగా అమృత బిందువులు అంటారు, అవి లాగి నాలుగుతో తీసి చూపించారు. అట్లాగా ఇవి నాయన లంబికా యోగం చేసేవారికి వచ్చేస్తాయి, అమృత బిందువులు అంటారు వీటిని. ఇవి లోపలికి తీసుకుంటే కనుక 6 నెలల పాటు ఆకలి దప్పులు ఉండవు అన్నారు ఆయన. అది చేసేటప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పలాగా వచ్చేసాయి. భయం వేసింది నాకు. అడిగాను, స్వామి మాకేమన్నా అటువంటి అనుగ్రహం ఉందా, మేము చేయొచ్చా అని. అక్కర్లేదు, నీకు మీ గురుదేవుల అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి నువ్వు అవసరం లేదు నీకు అన్నారు ఆయన. సాష్టాంగ నమస్కారం చేసుకొని మరికొద్ది రోజులు స్వామివారితో గడిపి ఇంటికి వచ్చేసా. అలా వెళ్తుండండి, పదే స్వామివారికి వెళ్తుండేవాడిని. తర్వాత ఇంకా ఈ ఉద్యోగ జీవితము, బదిలీలు వీటిలో పడినందువల్ల
తర్వాత కాలంలో స్వామివారికి ఎక్కువ పోలేకపోవడము, తర్వాత స్వామివారు సమాధి చెందడము, అవన్నీ జరిగిపోయాయి. అది స్వామివారితో నాకు ఉండేటువంటి ఒక గొప్ప అనుబంధంగా చెప్పచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.